పోదాం గలీజ్ కొంచెం గలీజ్ దాకా తగ్గునేవామా లేకపోతే పైకి పోదాంపా. ఈ గలీజ్ అంతా పై నుంచి పోదాం. ఈ గలీజ్ కింద అంత గలీజ్ ఉంది. పైకి పోయినాక అందుకే కంపేసినారా వాళ్ళు కావాలని. మళ్ళీ తీస్తారేమో మున్సిపాలిటీ వాళ్ళు అన్నీ. అందుకే ఆడ వేసినారట. ఆడ తగులుకుంటే అన్నీ ఏరేస్తారేమో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి. అన్నీ తీసేస్తారు మున్సిపాలిటీ. అప్పుడప్పుడు క్లీన్ చేస్తుంటారు. నీళ్ళు ఉండాలి, ఉరుగు లేవండి ఎవరో. బాగానే ఉండాలి, అందిట్లో లేవు కానీ బట్టలు వాళ్ళంతా బట్టలు ఈడ విండుకుంటారేమో. ఈసారి అన్నీ బాగా ఏమో కాండాలనా. ఏ కలరు అదే అది ఆకుపచ్చ ఉందాడా. ఎంతమంది అదో ఏంటంటో వేసినారని. దేవుని పటాలు అన్నీ పడేసినారు. మా ఇంట్లో పూలు తెచ్చింది బాగుంది. మా ఇంట్లో పూలు ఉంది. ఏం పూలు? అన్ని దేవునికి. మళ్ళీ ఏంటికి పెట్టుకున్నావు? వచ్చిన ఒకెట్లో ఇడుస్తా. ఒకెట్లో ఉన్నాయా నీళ్ళు? కొన్ని ఇన్ని లేవు, కొన్ని అన్ని కాలువ నీళ్ళు అవి. ఒకెట్ల కంటే ఇన్ని ఇట్లా వచ్చేటప్పుడు ముందే సర్దే ఆ బయట పెట్టిండాలా, మతికుండదు. మళ్ళీ మర్చిపోతా అబ్బా. ఆనే పెట్టుకుంటా మర్చిపోతా, ఆనే పెట్టుకుంటా మర్చిపోతా. ఆటి మధ్యలోకి పోయి పూలు గిల్లు ఆ మధ్యలో వేసింటే సరిపోయిండు. దీపం ఆడ వదిలినా అది మేము ఇందుకు ఏడు తగులుకోకుండా. నాకేం తెలుసు దీని మీద పోయి దీపం ఎట్ట వదిలాలి అంత ఎత్తు నుంచి అని నేను చెప్పిన. అవేం తగులుకున్నా కానీ కుళ్ళిపోయి అడుగు నుంచి పోతుంటాయి. నీళ్ళకి అవన్నీ ఏం లే, నీళ్ళకి అవన్నీ ఏం లేదు. ఇదో చూడు ఎంతమంది ఎట్టేసిపోయినారు. ఊరికి అట్ట ఈ నుంచి వేసి రేసిపోతానులే. అదో ఈ నుంచి వేసి రేసిపోయినారు.
చేస్తాం రా, బరువు తగ్గుతుంది. పట్టు పట్టి చేపించింటది. చేసినట్టున్నారు ఆడ, వాడు చెప్తే మళ్ళీ మీరు అడుగుతారని. పట్టు పట్టి చేపించింది నేను రాను. మనం ఇన్నే చేసుకుందామంటే చేసుకుందామంటే అదే ఇద్దరు వచ్చే పని అయితే ఇద్దరు వస్తాము. వాళ్ళు చెప్పమంటారు, వాళ్ళ వాళ్ళ అంతే మా ఎట్లయినా వాళ్ళ దారికి తెచ్చుకుంటారు. ఏమోప్ప మా ఇద్దరు మా కాదు అంతే మా లేకుంటే కాదు ఎవరో అక్కడ ఇష్టపోతుంది అవునా. వాళ్ళకి రాసి పెట్టాక వాళ్ళు పిండి పెడతారు. అలా మాత్రం పిండి పెడతారు. ఇంకా ఆడబెట్టి నువ్వు తిరిగిపో. ఎప్పుడు తిరిగి వస్తా చెక్కాలి మళ్ళీ ఇద్దరు కూడా. నేను దీపం పెడతా అంత లెక్క. నీకు కూడా రెడీగా చేసింటా, తిరుగుతాండు, పిలుస్తావు వెలిగించు. అది ఆ స్టాండ్లో వెలిగిద్దామా, ఏం తెచ్చుకోలే కాబట్టి ఆడెలిగిద్దాం పై. ప్రతి అమావాస్యకి విశేషంగా అభిషేకాలు, ఆకుపూజలు, అన్న సంతర్పణ ఇవన్నీ ఉంటాయండి. మనకు తోచినంత మనం కూడా అక్కడ అన్న సంతర్పణకి డబ్బులు బిల్లు రాస్తారు, డబ్బులు ఇవ్వచ్చు. కమిటీ ఉంది. ఇప్పుడు కమిటీ దామోదర ఆయిల్ మిల్స్ వాళ్ళు అందరు కలిసి గుడి కట్టించి ఒక కమిటీ లాగా గుడిని రన్ చేస్తున్నారు. చాలా మహిమాన్వితమైన ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణ మార్గం ఉంది. చూడండి, స్వామి పర్వతము సంజీవని పర్వతం మోసుకెళ్తున్నట్టు ఒక విగ్రహము, వెనక వైపు వీరాంజనేయ స్వామి చూడండి, వీరాంజనేయ స్వామి, అటువైపు ప్రసన్నాంజనేయ స్వామి ఇలా ప్రతిష్ఠించినారు. గుడి చుట్టూ చాలా విశాలమైన ప్రాంగణంలో కట్టినారు గుడి. మనము కొత్త వాళ్ళు అయితే చూసిపోయేదానికి దారి అస్సలు తెలియదండి. కర్నూలు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోపల దామోదర ఆయిల్ మిల్ బ్యాక్ సైడ్ ఉండే చేలల్లో ఈయన ఉంటాడు. ఇప్పుడు చేలన్నీ ఇంతకుముందు ఆ చేలల్లో
శనక్కాయలు, జొన్న, కంది, పత్తి ఇలా వేసేవాళ్ళు. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయినాయి. కొద్ది చేలల్లో మాత్రం వేస్తున్నారు. మిగతావన్నీ అట్లా బీడుగా ఉన్నాయండి. చాలా మహిమాన్వితమైన గోడ హనుమంతరాయుడు దర్శనం మహద్భాగ్యం. అందరూ దర్శించుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ ఇవ్వండి. అందరూ గోడల హనుమంతరాయుడు దర్శన భాగ్యం అందరూ చూసి తరించండి. ఇటువైపు గుడి ఎంట్రన్స్ గేట్లోని రాముల వారి ఫోటో వాయు విభాగంలో ప్రదర్శించడం, ఇది తులసి భాగంలో చాలీస ఇలా చేయించి పెట్టినారు. వాయు సింధూరం తాకిచ్చి అక్కడ పెట్టుకొని అట్లా మార్కలాగా సింధూరం నాటి అన్న సందర్భాలకు షెడ్లు అన్నీ ఉన్నాయి. చాలా బాగుంటుంది దర్శనం. ఎవరైనా శనివారం 7 గంటల్లోనే ఉంటుంది. అమావాస్య రోజు అయితే విశేష అభిషేకం ఉంటుంది. శనివారాలు తెలియదండి. అమావాస్య అందుకుండా ఎక్కువ
గుడి అండి. స్టార్టింగ్లో ఉంది చిన్న వినాయకమయ్య గుడి. వినాయకమయ్య దర్శనం అయిపోతేనే స్వామివారి దర్శనం. పక్కనే పెద్ద ఆంజనేయ స్వామి టెంపుల్. ఇవన్నీ రెండు అడవిలోనే ఉన్నాయండి. అడవిలోనే ఈ 2 టెంపుల్లు ఉన్నాయి. ముందు వినాయకమయ్య దర్శనం, తర్వాత స్వామివారి దర్శనం. ఇలా చేసుకొని ధరించండి. జై హనుమాన్, జై జై హనుమాన్, హనుమాన్కి జై. జై హనుమాన్, జై జై హనుమాన్, హనుమాన్కి జై.